హలో ఎవ్రీవన్, నేను మీ సునీత. వెల్కమ్ టు మై జోన్. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో నేనేమేం చేశానో మొత్తం చూపిస్తానండి. కొంతమంది హౌస్ వైఫ్స్తో పోలిస్తే నేను చాలా తక్కువ కష్టపడుతున్నానని చెప్పొచ్చు. ఎందుకంటే నాకంటే ఎక్కువగా కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. యూట్యూబ్లో చూస్తూ ఉంటాను. మా వారికి బాక్స్ పెట్టేశాను. ఆయన డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత మిగతా పనులన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, ఇట్లా ఆనియన్స్ కానీ రేపు పొద్దున వంటకి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే కొంచెం లేట్గా లేచినా కానీ వంట త్వరగా అయిపోతుంది, టెన్షన్ ఉండదు. ఈ ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ మొత్తం ఇలా ప్రిపరేషన్ చేసి పెట్టుకుంటాను అనమాట. బాక్స్లో పెట్టేసి పెట్టుకుంటాను. ఎట్లా అంటే అట్లా పడేస్తే అసలు చిరాకుగా ఉంటుంది కదండి, చాలా ఇరిటేషన్గా ఉంటుంది. అయితే రాత్రి ఉతికేసాను బట్టలు, అవన్నీ తీసుకొచ్చి మడత పెట్టేసి పెట్టుకుంటున్నాను. ఇంకా మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి. ఇది నా మొదటి వ్లాగ్ అండి. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. కొంచెమైనా నేను ఎంటర్టైన్ చేశానని అనుకుంటున్నాను. కానీ ఈ పని అంతా నాకు చేయడానికి చాలా 4-5 గంటలు పట్టింది. కానీ నేను 2-3 మినిట్స్లో నేను మీకు చూపించాను. అయితే నేను ఇట్లా ముగ్గు పిండితో నాకు రాదు, నాకు అసలు ముగ్గులు చాలా రావు. నాకు వచ్చినంత వరకు ఇలా పెట్టుకుంటాను, డైలీ పెట్టుకుంటాను. మంచి వైబ్రేషన్స్, అట్మాస్ఫియర్ ఉంటుంది అనేది నా ఫీలింగ్ అనమాట. బియ్య పిండితో తయారు చేసిన చాక్ పీసులు నేను వాడతాను. ఎందుకంటే అవి ముగ్గు పెట్టి ఆరిపోయిన తర్వాత చాలా తెల్లగా నీట్గా కనిపిస్తాయి. మనం తుడిచేంత వరకు అవి తుడిచిపోవండి. అందుకని నాకు ఇలా పెట్టుకోవడం అలవాటైపోయిందనమాట. అయితే నేను వంట చేసే క్లిప్ మాత్రం మిస్ అయిపోయింది. ఈరోజు నేను మిరియాల చారు, బంగాళదుంప పిట్టు చేశాను. అదే ఆలుగడ్డ ఫ్రై అనమాట. నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో. బాయ్.